ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు. ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. మీకంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై నెల వార ఫలితాల భాగంగా విశేషంగా మీకంతా కూడా గ్రహస్థితి అనుకూలత విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, బుధ భగవానుడు శుక్రుడితో పాటు కలియిక, రవి భగవానుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం ప్రధానంగా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల అఖండమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లాభకారిక యోగకరంగా మారడానికి, మీకు అంతా కూడా గృహంలో సౌఖ్యం సిద్ధించడానికి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి మంచి మార్గాలంతా కూడా వెతుక్కుంటూ ఉంటారు. మంచిగా మీకంతా కూడా శీఘ్రంగా రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అంగాగ్రహానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని అర్చించండి. ఎరుపు రంగు పూలతో స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల, ఎర్రటి వస్త్రాన్నంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. స్కందోత్పత్తి అనే చరిత్రని అంతా కూడా పారాయణ ఆచరించండి. తద్వారా విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో వృశ్చిక రాశి జాతకులంతా కూడా గోమాతకి ఈ యొక్క శనగలు,
బొబ్బర్లు మరియు కందులంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా నివేదన చేయడం, తోటకూరను నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. అఖండమైన పుణ్యయోగం అంతా కూడా సిద్ధించిపోతుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, మిత్రగ్రహం అంతా కూడా సంచారం, రవి భగవాన్ అంతా కూడా యోగకరంగా ఉండడం మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, బహనమయ నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్రా సూర్యనారాయణ స్వామిని నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. అర్ఘ్య ప్రదానం చేయండి. గోధుమలు దానం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన విజయాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి ఆరాధన చేసుకోవడం, వారాహిదేవికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి నమః, వార్తాళి సమయ సంగీతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమో నమః నియమాలని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. అఖండమైన పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, తామర పూలతో మహాలక్ష్మీదేవిని అర్చించడం, తామర పూలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, మల్లెపూలతో అమ్మవారిని అర్చించడం వల్ల అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో సౌఖ్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యలాభాలు, శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోండి. ప్రధానంగా మీకు శత్రుల్లో ఒక బాధ అనేది ఉంటుంది. శత్రుబాధల నుంచి కానీ నరకోశ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.